ఎవరినైతే చీఫ్ గెస్ట్గా రఘురామకృష్ణ గారిని ఇస్తామో వారు, స్పెషల్ గెస్ట్ ఎవరైతే వచ్చారో వారు ఇద్దరూ కూడా ఈవేళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం రావడం, దాని తర్వాత సీఎం గారు డిప్యూటీ సీఎం గారితో ఇప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ వెయిట్ చేస్తున్నారంట. కొంచెం లేట్ అవుద్ది, ఈ లోపల వచ్చినట్టయితే మధ్యలో జాయిన్ అవుతాం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని చెప్పారు. కనుక ఇప్పటికే మనం అనుకున్న దానికన్నా ఒక గంట లేట్గా మొదలు పెడుతున్నాం. ఇంకా లేట్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాం. కనుక సిటిజన్ ఫోర్స్ పూర్తిగా చారిటబుల్ ఆర్గనైజేషన్, నేషనల్ వైడ్ సెంట్రల్ గవర్నమెంట్తో లైసెన్స్ పొందింది. ఇది పొలిటికల్ పార్టీ కాదు, ఇక్కడ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. మరి గెస్ట్ పొలిటీషియన్స్ ఎందుకు పిలిచారన్నట్టయితే సిటిజన్ ఫోర్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి. ఏ ప్రభుత్వం మనకు అనవసరం, గవర్నమెంట్కి పబ్లిక్ సర్వెంట్స్కి సపోర్ట్ చేయడం అన్నది మనం చేయం. కనుక ప్రభుత్వానికి ఇక్కడ మన తరపున ప్రతినిధిగా ఉన్నది ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకటరావు. అందుకని వారిని కలవడం జరిగింది, అంతేగాని పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదు.